సార్ వివేకానంద రెడ్డి మరణించి 6 సంవత్సరాలు అవుతుంది ఈరోజు. మరణం దగ్గర నుంచి కూడా సునీత గారు పాపం పోరాడుతూనే ఉన్నారు. ఈవెన్ ఈ కేసులో సిబిఐ అస్తిత్వం మీద కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సిబిఐ ఆఫీసర్స్ కూడా కొంతమంది నిందలు మోయాల్సి వచ్చింది, అలాగే కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఈ 6 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సునీత సేకరించినన్ని ఆధారాలు సిబిఐ వాళ్ళు కూడా సేకరించలేకపోయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటారు? ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. నిజంగానే సిబిఐకి మరి స్పందించాల్సిన అవసరం లేదంటారా? మీరేం చెప్తారు? వివేకానంద రెడ్డి బ్రూటల్ మర్డర్, కిరాతక హత్య జరిగి 6 ఏళ్ళు. ఇప్పుడు 6 ఏళ్లలో 3 ప్రభుత్వాలు వచ్చాయి. ఏది? చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు జరిగిన హత్య, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తర్వాత మళ్ళీ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మాత్రం అదే ప్రభుత్వం. 6 ఏళ్లుగా అదే ప్రభుత్వం ఉంది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇప్పుడు ఈ కేసు ఇవాళ ఒక మాయని మచ్చ, ఏది? ఒక బ్లాక్ స్పాట్. భారత న్యాయ వ్యవస్థ మీద ఇది ఒక మాయని మచ్చ అవుతాను. ఏది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐకి ఇది ఒక మచ్చ. దీన్ని కనుక ఒక లాజికల్ ఎండ్కి తీసుకురాకపోతే, దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే, బాధితులకు న్యాయం జరగకపోతే, ఇప్పుడు తనే కదా పోరాటం. ఎవరు? సునీత పోరాటం 6 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. తను అడుగుతోంది ఒకటే, ఇంప్రూవ్ ద సిస్టమ్. మరొక కుటుంబానికి ఈ పరిస్థితి రాకూడదు. ఇలాంటి కిరాతక హత్యలు ఇంకెవరు భవిష్యత్తులో చేయకూడదు. హంతకులకు గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు ఏంటి? భారతదేశంలో బాధితులకు న్యాయం జరగదా? భారతదేశంలో హంతకులకే న్యాయం చేస్తారా? అలా కనపడుతోంది. ఏది? వ్యవస్థ ఎంత పతనమైంది, ఎంత వికలాంగంగా మారింది మనకి కనపడుతున్న పరిస్థితి వివేకానంద రెడ్డి హత్య కేసు. 6 ఏళ్ళు, 6గురు చనిపోయారు. అంటే ఈ కేసులో నిందితులు 8 మంది, 256 మంది, 6గురు లేచిపోయారు, టపా చనిపోయారు. అంటే ఇంకా 250 మంది. ఈ 250 మంది ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడండి. ఏది? రాబోయే కాలంలో మరిన్ని అనుమానాస్పద మరణాలు రాకుండా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మన దుర్గా కుమార్ గారు చెప్పారు, 36 ఏళ్లకే డాక్టర్ అభిషేక్ రెడ్డి ఎలా చనిపోయాడు? అతని వయసు 36. ఆయన వైద్యుడు. అతను 36 ఏళ్లకే డాక్టర్ అభిషేక్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సొంత తమ్ముడు. అంటే ఇప్పుడు అతనే అక్కడ ఎంపీ క్యాండిడేట్ అన్నారు. అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వట్లేదు మొన్న ఎలక్షన్లో. అవినాష్ రెడ్డి బదులు కడప ఎంపీగా వైఎస్ అభిషేక్ రెడ్డి అన్న ప్రచారం కూడా వచ్చిన నేపథ్యం. అసలు పులివెందుల ఇన్ఛార్జ్ అతనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం ఆయన బాధ్యతలు చూడాలి కాబట్టి తన ఇన్ఛార్జిగా ఇతను పెట్టాడు. సింహాద్రిపురం మండలం అవన్నీ కూడా తిరిగి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యాడు. అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు చెప్పాడు, తర్వాత చనిపోయాడు. అరే ఇప్పుడు కల్లూరి శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి అతను విషపు గుళికలు కూల్ డ్రింక్లో తాగి కలుపుకొని చచ్చిపోయాడు. అతను ఏంటి? కువైట్ గంగాధర్ రెడ్డి. అరే ఒకడు నిద్రలోనే చనిపోయాడు. 49 ఏళ్ల వయసులో నిద్రలో ఎలా చనిపోతారు? అతను గంగాధర్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఏమని? అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన దాంట్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ నేరం నా పేరు మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తానన్నాడు. మరుసటి రోజు మళ్ళీ తర్వాత అడ్డం తిరిగాడు. తన ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పి ఎస్పీకి 2 సార్లు వినతిపత్రం ఇచ్చాడు, చనిపోయాడు. అంటే సూయిసైడ్ నోట్ రాశాడు, కూల్ డ్రింక్లో విషపు గుళికలు కలిపినాడు, చనిపోయినాడు. ఆ సూయిసైడ్ నోట్ ఎవరిది? దానిలో దస్తూరి 2 రకాలుగా ఎందుకుంది? ఒకడు రాస్తే 2 దస్తూరీలు ఎలా వచ్చాయి? కనపట్టలేదా ఈ అనుమానాస్పద మరణాలు? ఇప్పుడు ఈసీ గంగిరెడ్డి గురించి చెప్పారు ఇప్పుడు దుర్గా కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ భారతి మేడం తండ్రి, అతను స్వయాన వైద్యుడు, కరోనాతో చనిపోయాడు. కరోనా విజయసాయిరెడ్డికి వచ్చింది, అపోలోలో చికిత్స, బతికాడు. కరోనా అందరికి వచ్చింది, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి వచ్చింది, చికిత్స, బతికాడు.
అంటే కరోనాలో చికిత్స పొందినటువంటి వైసీపీ ఎంపీలు బతికారు, మంత్రులు బతికారు, ఈసీ గంగిరెడ్డి చనిపోయాడు. ఆసుపత్రి అధినేత. అంటే జనంలో చర్చ ఈ అనుమానాస్పద మరణాలు, ఈ గొలుసు కట్టు మరణాలు. మొన్న రంగన్న అనుమానాస్పద మృతి, వాచ్మన్. అతను సిట్ వేసింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, క్యాబినెట్లో దీని మీద డిస్కషన్ జరిగింది. మొన్న డీజీపీని పిలిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏంటి గొలుసు కట్టు మరణాలు, రంగన్న చనిపోవడం ఏంటి? దానిపైన సిట్ ఎంక్వైరీ చేస్తుంది. బాకరాపురం అక్కడేదో రంగన్న ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళి అసలు అతనికి ఎప్పుడు అనారోగ్యం వచ్చింది, పులివెందుల ఆసుపత్రిలో ఎప్పుడు చేరాడు, కడప రిమ్స్కి ఎప్పుడు తరలించారు, అసలు వైద్యులు ఎవరు అటెండ్ అయ్యారు, అతనికి ఇచ్చిన చికిత్స ఏంటి, అతను తిన్న ఆహారం ఏంటి, డాక్టర్ చైతన్య రెడ్డి చికిత్స అందించాడా? అంటే జనంలో సందేహాలు, అనుమానాలు. ఎందుకంటే డాక్టర్ చైతన్య రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు. అతనే వెళ్ళి ప్రలోభాలకు గురి చేసింది ఆ రోజు జైల్లో వైద్య శిబిరం పెట్టి దస్తగిరిని. దస్తగిరి బ్యారక్లోకి డాక్టర్ చైతన్య రెడ్డి వెళ్ళటం నేను చూశాను అని చెప్పి ఆ ఎదురు బ్యారక్లో ఉన్న బీటెక్ రవి చెప్పాడు. అదే రోజు బీటెక్ రవి కూడా ఆ జైల్లో ఉన్నాడు. బీటెక్ రవి కూడా పిలిపించారు, ఎవరు, అతను కూడా వాంగ్మూలం ఇచ్చాడు. అంటే డాక్టర్ చైతన్య రెడ్డి 20 కోట్ల ఆఫర్ ఇచ్చాడని, లేకపోతే చంపేస్తామన్నారని దస్తగిరే చెప్పాడు కదా. ఈరోజు సునీత మాట్లాడుతూ కూడా దస్తగిరి సమాచారం ఇచ్చాడు. దస్తగిరి ఏదైతే చెప్పాడో అదే సైంటిఫిక్ ఎవిడెన్స్లు కూడా చెప్పాయి. గూగుల్ టేక్అవుట్ కానీ, ఇప్పుడు ఐసీఆర్డి ఏది ఆ కాల్ రికార్డ్ డేటా, నువ్వు ఇందాకన్నావు ఏంటి, సిబిఐ దగ్గర కన్నా సునీత గారి దగ్గరే ఎక్కువ ఆధారాలు ఉన్నాయండి. అంటే సునీత స్పష్టంగా ఏ ఫోన్ నంబర్ నుంచి ఎవరికి కాల్ వెళ్ళింది తను లాస్ట్ ఇయర్ వర్ధంతి నాడు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించింది. ఈ నంబర్ నుంచి ఈ నంబర్కి వెళ్ళింది, ఈ నంబరు అవినాష్ రెడ్డిది కాదా? ఇప్పుడు వరుస పెట్టి 8 మంది నిందితులు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. అనుమానితులుగా ఇంకో 2 పేర్లు పెట్టారు. ఎవరా అనుమానితులు? అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలవలేదు? సిబిఐ షర్మిలని పిలిచి వాంగ్మూలం తీసుకున్నారు కదా, మరి షర్మిల అన్నని పిలవాలి కదా. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో చిన్న అన్న మృతదేహం దగ్గరికి వెళ్లకుండా చూడటానికి రోడ్డు మార్గాన ఎందుకు వెళ్ళాడు? రోడ్డు మార్గాన జగన్మోహన్ రెడ్డిని భారతిని తీసుకుని వెళ్ళిన డ్రైవర్, కార్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఎందుకు చనిపోయాడు? ఏంటి, ఏం జరుగుతోంది ఈ కేసులో? వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐ కొలిక్కి తెస్తుందా తేదా? తనంది ఏంటి, ఇలాంటి హత్యలను ఇంకా ప్రోత్సహిస్తున్నారా? ఇలాంటి హంతకులను ఇలా స్వేచ్ఛగా సమాజం మీదకు వదిలేస్తారా? ఎటుపోతుంది భారత న్యాయ వ్యవస్థ? ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని? అంటే ప్రాణాలకే భద్రత లేకపోతే హంతకులు స్వేచ్ఛగా విశృంఖల విహారం చేస్తుంటే రేపొద్దున మళ్ళా ఒక బ్రూటల్ మర్డర్ జరిగితే, భవిష్యత్తులో 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఒక పెద్ద ప్రముఖుడిని ఇలాగే బాత్రూంలో కాకపోతే ఈసారి టాయిలెట్లో చంపితే, సొంత ఊళ్ళో సొంత ఇంట్లో ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, బాబాయ్ చనిపోయాడు. 7 గొడ్డలి దెబ్బలు. అతను చూడని సభ లేదు, ఒక రాజ్యసభ తప్ప. అతను పార్లమెంటు లోక్సభలో ఉన్నాడు, కౌన్సిల్లో ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నాడు, 30 ఏళ్ళు ప్రజాప్రతినిధి, మంత్రిగా చేశాడు. ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి తీసుకురాలేదంటే సిగ్గుచేటు. జగన్ ఉన్నాడు, అందుకే ఇది ఇంత జాప్యం జరుగుతోంది. ఇది ఒక కొలిక్కి రావడం లేదు. షర్మిల అన్నది కదా, అన్న అని పిలిపించుకున్నాడే హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు అని. ఎవరు? షర్మిల అన్నది. ఆ రోజు బహిరంగ సభ అన్నిటిలో కూడా సునీత ప్రచారం చేసింది, సునీత మాట్లాడింది సభల్లో కూడా. హంతకులకు అధికారం ఉండకూడదు, హంతకులకు అధికారం దూరం చేయండి అని వాళ్ళు చేసిన విన్నపం. ప్రజలు సునీత విన్నపం పాక్షికంగానే పట్టం కట్టారు. సునీత హంతకులకు అధికారం ఉండకూడదు అంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, కానీ అవినాష్ రెడ్డి గెలిచాడు. సునీతకు ప్రజాక్షేత్రంలో కూడా పాక్షిక న్యాయమే జరిగింది, పూర్తి న్యాయం జరగలేదన్నమాట. అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఇవాళ మళ్ళా అతను సాక్షుల్ని నిందితుల్ని ప్రభావితం చేస్తున్న విధానం అంటే ఇప్పటికైనా అవినాష్ రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది సిబిఐ. ఇప్పుడు సిబిఐ అడిషనల్ ఛార్జ్ షీట్ వేయాలి
దీనిపైన ఈ కేసు క్లోజ్ చేయకూడదు. మొన్న వేసిన ఛార్జ్షీట్తో ఇది ముగిసింది అని చేతులు దులుపుకునే కాదు. ఈ కేసు ఇంకా లాజికల్ ఎండ్కి తీసుకురాలేదు. సునీతే అడుగుతోంది. ఇప్పటికి సగమే దర్యాప్తు జరిగింది. పాత్రధారులే అరెస్ట్ అయ్యారు. సూత్రధారుల అరెస్ట్ ఇంకా జరగలేదు. ఎవరా సూత్రధారులు? జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా పిలవాలి సిబిఐ. పిలిచి అతని దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి. ఇప్పుడు దుర్గా కుమార్ గారు చెప్పారు ఇందాక, ఏంటి అసలు కంటికి కట్టినట్టుగా తనే చూసినట్టుగా ఎలా చెప్పగలిగాడు? వివేక హత్య కేసు గురించి ఆ రోజు హత్య నాడు సాయంత్రం అతను పులివెందులు చేరి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గొడ్డలితో అన్నాడు. ఎలా తెలుసు అతనికి గొడ్డలని? అప్పటికి అసలు సిబిఐకే తెలియదు కదా, ఏజెన్సీకే తెలియదు కదా, పోలీసులకు తెలియదు ఏ ఆయుధం అనేది కూడా. వాళ్ళు అక్కడ ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో? ఒక బలమైన ఆయుధంతో అని రాశారు. గొడ్డలని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? నెత్తి మీద 2 దెబ్బలు, తల మీద, ఛాతీ మీద 2 దెబ్బలు. అంటే ఆయన చెప్పిన విధానం బాత్రూంలో అలా జరిగింది, కమోడ్ మీద రక్తం అంటే తను చూసినట్టుగా అతను ఎలా చెప్పగలిగాడు? చూశాడా? జగన్మోహన్ రెడ్డి మనం చూసాం అన్నీ ఇలా జరిగిన హత్యలు ఇవన్నీ కూడా ఆయనకి వీడియో తీసి చూపించారని. ఆ రోజు RRR రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి కార్యాలయంలో అతని చిత్రహింసలు పెడుతూ వీడియో ద్వారా ఆయనకు చూపించారన్నారు. ఇది కూడా వివేక హత్యని చంపుతూ ఆయనకి వీడియోలో చూపించారా? ఇవన్నీ బయటకు రావాలంటే జగన్మోహన్ రెడ్డిని పిలవాలి. మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతోంది. తెల్లవారుజామున 5 గంటలకి అజయ్ కల్లం వాంగ్మూలం ఇచ్చాడు సిబిఐకి. ఇంకా తర్వాత నేను ఇవ్వలేదు అనొచ్చు. ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైనుంచి పిలుపు వచ్చింది, మేడం పైకి వెళ్ళాడు, కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నాడు అని వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు అది ఉదయం తెల్లారుజామున 5 గంటలకు జరిగినప్పుడు అక్కడ ఉన్న అజయ్ కల్లం వాంగ్మూలం తీసుకున్నప్పుడు అక్కడే ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా సిబిఐ పిలవాలి కదా. వాళ్ళిద్దరికీ మేనిఫెస్టో గురించి దిశానిర్దేశం పాయింట్లు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా పిలవాలి కదా. ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిక్టేట్ చేసింది ఈ గొడ్డలి, ఈ దెబ్బలు, తల మీద 2, లేకపోతే ఛాతీ మీద 2, ఈపి మీద 2, కిరాతక హత్య, 7 గొడ్డలి దెబ్బలు, 2 లీటర్ల బ్లడ్, సొంత ఇంట్లో, సొంత బంధువులు, సొంత ఊళ్ళో చంపారే. ఇప్పటికీ దాన్ని కొలిక్కి తీసుకురాలేదంటే అందుకే అన్నది ఇది సిబిఐ మీద ఒక మాయని మచ్చ. ఇప్పుడు వివేక పిఏ కృష్ణారెడ్డి ఎవరి మీద పెట్టాడు కేసు? సిబిఐ రామ్ సింగ్ మీద పెట్టాడు. నన్ను చిత్రహింసలు పెట్టాడు, అవినాష్ రెడ్డి పేరు చెప్పించమని ఒత్తిడి చేశారు, భాస్కర్ రెడ్డి పేరు చెప్పమంటున్నారు, సునీత రాజశేఖర రెడ్డి నన్ను వేధిస్తున్నారు అని ఎవరి మీద పెట్టాడు? పిఏ కృష్ణారెడ్డి సునీత రాజశేఖర రెడ్డి మీద, రామ్ సింగ్ మీద పెట్టాడు. ఆ కేసు తప్పుడు కేసు, అది అవాస్తవం, అతను ఎవరు బెదిరించలేదు అని ఇప్పుడు ఆ కేసు తీసేశారు. నిన్న మొన్న పులివెందుల పోలీసులు పిఏ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కృష్ణారెడ్డిని పిలవాలి. ఎవరు నీతో ఆ తప్పుడు కేసు పెట్టించింది? నీ వెనకున్నది ఎవరు? అంటే ఇప్పటికి జరిగిన విచారణ 50% మాత్రమే, ఇంకా జరగాల్సింది 50% ఉంది. సిబిఐ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఇంకా క్యాబినెట్లో డీజీపీని పిలిపించి ఊరికి డిస్కషన్ చేసి అనుమానాస్పద మరణాలపైన 1 గంట సేపు డీజీపీ వివరణ ఇచ్చారు. తనపై పడ్డ నింద మాపుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు పైన ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన ఒక లేఖ రాయాలి కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్ షాకి. సమూలంగా, సమగ్రంగా దీనిపైన విచారణ జరిపించాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని, మొత్తం విచారణను ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలని, సునీతకు న్యాయం చేయాలని ఒక లెసన్ గనక నేర్పకపోతే భవిష్యత్తులో జరిగే హత్యలని ఆ దేవుడే ఆపాలి.